ఇదేంటండి బోర్డు? ఇది బోర్డు ఎల్బిస్ మేడం, లూజ్ బౌండరీస్ అంటాము. ఇప్పుడు మన ఫారెస్ట్ ఏరియా ఈ మంచిప్ప ఫారెస్ట్ ఉంది మేడం, దీన్ని మొత్తం కూడా మనం ట్రీట్మెంట్ చేస్తాం అన్నట్టు. ఈ అంటే ఈ ఫారెస్ట్ మొత్తం ఒక ట్రీట్మెంట్ దేనికి ఉపయోగపడతాయి, చెట్లకు, చెక్ డ్యామ్కు, పీటీకి, ఇదంతా కూడా ఫస్ట్ ఆర్డర్ అన్నట్టు. ఫస్ట్ మనం ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆర్డర్, ఈ ఫస్ట్ ఆర్డర్కి ఏం చేస్తామంటే ఆర్ఎఫ్డిస్ ఇలాంటి కడతాం, లూజ్ బౌండరీస్ అంటాము, ఆర్ఎఫ్డిస్ అంటాము, రాక్ ఫిల్ డ్యామ్స్. ఇలా దీనివల్ల ఏమైతే మేడం, ఇది కట్టడం వల్ల అంత సాయిల్ అంతా ఆకు చెత్త చెదారం అంటే ఫర్టిలిటీ మొత్తం ఇక్కడ ఆగింది. ఇదంతా వాటర్ ఆగడం వల్ల ఇవంతా ట్రీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి, అంతా కూడా గ్రోత్. ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా మేడం, ఇవన్నీ కూడా గ్రోత్ అవుతాయి. ఇవన్నీ లూజ్ బౌండరీ. ఫస్ట్ ఆర్డర్కు ఇలాంటివి కడతాం, ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్కి ఇలాంటి కడతాం. ఇంకా థర్డ్ మూడో ఆర్డర్కి వచ్చేసేసి అలాంటి పీటీస్ కడతాం. ఎంత నాలయంబట్ట కూడా బ్యాంబూ నాల అనేది కొన్ని ప్లాంట్స్ నాటుతాం మేము, వెదురు మొక్కలు అవన్నీ నాటుతాం నాలయంబట్ట. వాటర్ నడుస్తూ ఉంటాయి నీళ్ళు మొత్తం, ఆ వాటర్ వచ్చి ఇక్కడ అవుతాయి. ఎండాకాలం ఏంటంటే న్యాచురల్ గా ఉన్న వాటర్ అన్ని ఉండవు కదా, ఇది ఆర్టిఫిషియల్ గా మనము ఉంచుతాం అన్నట్టు. ఏమైనా జంతువులు ఉంటే ఇక్కడికి వచ్చి నీళ్లు తాగబెడతాయి. కానీ ఫస్ట్ టైం నేనే మాత్రం సెకండ్ ఆర్డర్ ఉంటుంది కదా మేడం, మిగతా అందులోకి వెళ్ళి వచ్చిన వాటర్ అని కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇది థర్డ్ కానీ ఫోర్త్ ఆర్డర్లో కానీ ఇలాంటివి కడతాం వాటర్. ఇది ఏంటంటే వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది, చెట్లకు కూడా అవన్నీ కూడా వాటరింగ్ ఉంటుంది. రైట్. ఇందాక మీకు చెప్పాను కదా పద్మగారని, ఈవిడ అనమాట. యాక్చువల్లీ మన దగ్గర పావులన్నీ పట్టుకుంటారు కదా, ఆ పావులన్నీ తీసుకొచ్చి ఇక్కడ వదిలేట. ఏమాత్రం వీలుంటే మీరు నాకు ఇస్తే మా వాళ్ళకు కూడా చూపిస్తాను తప్పకుండా. ఇప్పుడు మీ గురించి చెప్పండి, మీరు ఎన్నాళ్ళు నుంచి చేస్తున్నారా? నా పేరు పద్మ మేడం. నేను వచ్చేసి 2009లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు దాదాపు 14-15 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ ఫారెస్ట్లో తిరగడం అన్నా, ఫారెస్ట్ గురించి వర్క్ చేయడం అన్నా ఫస్ట్లో నాకు చాలా భయంగా ఉండేది. ఇప్పుడేమో చేస్తూ ఉంటే ఈ విధంగానైనా నేను కొంచెం ప్రజలకు సేవ చేయగలుగుతున్నాను అన్న సంతృప్తి నాకు ఉంది. ఎందుకంటే ఫారెస్ట్ అంటే న్యాచురల్ ప్రకృతి ఉంటేనే మనుషులు ఉండగలుగుతారు. మనుషులకి మనము ఇండైరెక్ట్గా ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వగలుగుతున్నామంటే నాకు చాలా సంతృప్తిగా ఉంది మేడం. ఇక్కడ పని చేయడం పాములతో భయం లేదు, ఏకంగా అన్ని పాముల దగ్గర నుంచి ఎలా చూసారు? ఏం భయం లేదు మేడం, మనుషుల కన్నా పాములు చాలా మంచివి మేడం. ఏవైనా కూడా వాటికి మనము ఏమైనా డేంజర్ చేస్తేనే అవి మనకు చేస్తాయి. అంతకుమించి ఏ జంతువులు కానీ, ఏ వైల్డ్ లైఫ్ జంతువులు కానీ, ఏవి కానీ మనకి ఎప్పుడు అపాయం తలపెట్టవు. మనం వాటికి ఏమన్నా తలపెడితేనే అవి మనకు ఇంతవరకు మా ఫారెస్ట్ వాళ్ళకి ఎవరికి కూడా ఫారెస్ట్లో ఇంజ్యూర్ అయింది ఏది లేదు మేడం. ఇప్పుడు వేరే విలేజెస్ వాళ్ళకి అటాక్ చేస్తాయి కావచ్చు, ఇట్లా స్లాట్ బేర్స్ అన్ని అటాక్ చేస్తాయి అని అనడం విన్నాను, కానీ ఫారెస్ట్ వాళ్ళకి ఎక్కడా చేయలేదు మేడం. ఎందుకంటే మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నాను మేడం. మాది బోధన్, నిజామాబాద్ డిస్టిక్ వచ్చింది. నిజామాబాద్ డిస్టిక్ బోధన్లో ఉంటాం మేము. అక్కడే చదువుకున్నాను. అక్కడ చదివేసి ఇక్కడ కామారెడ్డిలో మా అత్తగారు వచ్చేసి కామారెడ్డిలో ఇక్కడ జాబ్ వచ్చింది. రైట్. అంటే ఇది ఒకటి ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో, ఒక వేకెన్సీ ఉంటుందని అప్పట్లో మీకు ఎవరు చెప్పారు? దానికి సంబంధించి ఎగ్జామ్ రాశారు మీరు? సరిగా అప్పుడు కూడా నాకు ఐడియా లేదు మేడం, ఫారెస్ట్ అంటేనే ఐడియా లేదు. ఇట్లా పోస్టులు పడ్డాయి, ఫారెస్ట్లో పోస్టులు పడ్డాయి అనేసరికి వచ్చి ఎగ్జామ్ రాశాను. ఎలా ఉంటుందో ఫారెస్ట్లో, అసలు ఏముంటుంది ఫారెస్ట్లో ఏముంటుంది కదా, చెట్లు ఉంటాయి అంతే కదా అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక చేస్తూ ఉంటే ఫారెస్ట్లో ప్లాంటేషన్ పెట్టడం, పీటీలు కట్టడం, చెక్ డ్యామ్లు కట్టడం, చాలా వర్క్స్ ఉంటాయి మేడం. ఫారెస్ట్ డెవలప్ కావడానికి డైలీ మేము వర్క్స్ చేస్తూనే ఉంటాం మేడం. ఎప్పుడు మళ్ళీ ఎండాకాలం అంటే చెట్లు పెట్టడం ఉండదు కదా అంటారు, కానీ ఫైర్ నాపడము, జంతువులకు వాటర్ సప్లై చేయడము, వాటికి బతకడానికి కావాల్సినవన్నీ మేము చేస్తూ ఉంటాం మేడం. దట్స్ సో నైస్. చూడండి, విమెన్ అయినా కూడా ఫారెస్ట్లో వర్క్ చేయడానికి ఎక్కడా కూడా జంకట్లేదు. విమెన్ అంతా కూడా చక్కగా ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏ డిపార్ట్మెంట్లోనైనా సరే ధైర్యంగా ఉద్యోగాలు చేసుకోగలరు అని మన పద్మ గారు ప్రూవ్ చేశారని చెప్పుకోవాలి. ఏమండి, అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. మొత్తానికి మీ పావుల వీడియో మాత్రం మాకు చూపించాలి ఖచ్చితంగా. పండుగలు వస్తే హైదరాబాద్లో మాకు మంచి మామిడి ఆకులే దొరకవు మేడం. చూస్తే ఎక్కడ చూసినా ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. అది వెంకాయ ఫ్లవర్స్ అంటారు చూడండి మేడం. అవునవును, మంచిగా రెడ్డిష్గా. ఇంకా రాలేదు మేడం, ఈ మంత్లో వచ్చేస్తాయి. చాలా మామిడాకులు దొరకవు మాకు అక్కడ. మీరు మాత్రం చక్కగా మంచి ప్రకృతిలో ఇవి అలోవీరా ఆగేవని ట్రెంచ్లో సైడ్లో పెడతాం మేడం. అట్లాంటివి రండి మేడం. ఇది బ్యాంబూ చెట్టు మేడం, అక్కడ పెట్టామా ఇలా పెద్దదవుతుందా మేడం? అంటే అవి సాయిల్ ఎరోజన్ కింది కట్ట జారకుండా ఉండడానికి పెడతారు మీరు, యూజ్ అవుతాయి. అది అలా పట్టుకొని ఉంటుంది అన్నట్టు. పులులే ఉన్నాయి సార్, పులు అడుగు. ఇక్కడ మొన్న 1 o'clock 2 o'clock బండ పైన 2 ఆడుకున్నాయి, వీడియో తీస్తుంది మా దగ్గర.
ఇట్లా గుట్టలల్లో ఉంటాయి. ఇటు వెళ్తే ఇంకా లొకేషన్ మీకు చూస్తారు రండి. మీకు ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ అయినట్టే ఉంటుంది రోజు మీకు. అది మీరు ఇంత ఫిట్గా ఉండడానికి కారణం అది. ఇట్లాంటి ఫారెస్ట్లోనే కొంచెం లైట్ జంగిల్ ఉన్న దాంట్లో చెట్లు పెట్టిస్తాం మళ్ళీ ప్లాంట్స్. ఆహా, ఇప్పుడు ఇలా గ్యాప్ వచ్చింది, అక్కడ చెట్టు ఉంది, ఇక్కడ చెట్టు, దీంట్లో మధ్యలో చెట్టు పెట్టించేస్తాం. అమ్మ బాబోయ్, నేను ఉన్నంత వరకు మీకు కాదు పడదు. అసలు చూడండి. నేను ఒకదాన్ని వస్తాను మేడం, మీరు ఒక్కరు వస్తారా? వస్తాను వెళ్తా. అయ్యో బాబోయ్, అలవాటు అయిపోయింది మీకు బాగానే. ఎక్స్పీరియన్స్ అండి నిజంగా ఇది. ఏంటి అలా ఎక్కేసి వెళ్ళిపోతారా? ఏం కాదు మేడం, బాగానే ఉంది. అది తినేసింది, చిరుతపులి జంతువుని తినేసింది. తినేసి దాని పేగులు అవి పడిపోయినాయి ఉన్నాయి. అప్పుడే బ్లడ్ ఫ్రెష్గా ఉంది, మేము వచ్చేసాం. మనుషులు ఒక 2-3 ఉన్నారంటే భయపడి రావు మేడం, అసలు రావడం. అట్లా మనం మాట్లాడుతూ చేస్తూ, మేము వర్క్ అలాగే చేస్తుంటాం ఎక్కువ. మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉండేసరికి అవి దూరమే ఉంటాయి, రావు దగ్గర. నిజంగా ఈ చిన్న అడవి ఇలా ఉంటే నిజంగా ఈ మెయిన్ అడవులు ఉంటాయి చూడండి, అవి ఎలా ఉండొచ్చు? పెంచనా అనకొండనా పైతాన్ అది 20-25 కేజెస్ ఉండే, నాతోనే మోయించారు. నేనే ఇలా వెనకకి వేసుకొని ఇక్కడ దాకా వచ్చి వదిలేసాం. కాటేది కాబట్టి నాకు ఇచ్చారు మేడం. కాటేసేటి అని వాళ్ళు పట్టుకున్నారు. యాక్చువల్ ఇట్లా కట్టెలు పెట్టి మధ్యలో వేసారు. చాలా వెయిట్ ఉండే మేడం, చాలా పాములు కదా. ఫారెస్ట్ మేము ఇక్కడ ఉందనుకో మేడం, ఒకవేళ కరిసింది అనుకో మనం అక్కడికి వెళ్ళేసరికి అందుకే డేర్ చేయలేదు. ఇంకా అవి కలుస్తాయి కదా, ఇది కరవదని నాకు ఇచ్చారు. అది మోసుకొని రా, ఇక్కడికి చాలా లాంగ్ ఉంది కదా మేడం, అక్కడ వెహికల్ అక్కడ ఆగింది. ఇక్కడ రావడానికి వాళ్ళన్నీ చాలా పట్టుకున్నారు. ఇంకా నాకు ఇది కరవదని ఇచ్చేసరికి మోసుకొని వచ్చాను. 20-25 కేజెస్ ఇలాగే పట్టుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి కానీ యాజ్ ఎ లేడీ అంత లావు పావును మోసుకురావడం అంటే మామూలు విషయం కాదు బాబోయ్. కానీ ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవడం వేరు మేడం, చాలా బాగా అనిపిస్తుంది. మనం అక్కడ చెప్పడం నేర్చుకోవడం వేరు, ఇక్కడ వచ్చి ఎక్స్పీరియన్స్ పరంగా నేర్చుకోవడం వేరు. ఇంటర్వ్యూ టైంలో చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ ఎగ్జామ్ జిఎస్ 1 పేపర్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ అందరిలాగే బ్యాగ్ బయట పెట్టేసి మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం కదా. సో వన్స్ లోపలికి వెళ్ళి ఫస్ట్ పేపర్ అయిపోయింది, బయటికి రాగానే ఐ కుడెంట్ ఫైండ్ మై బ్యాగ్. సో బ్యాగ్ లేదు. దట్స్ వెన్ కార్తికేయన్ సార్ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ బ్యాగ్ తీసుకొని. అప్పుడు ఈ గ్యాప్లో ఏమైంది అంటే ఐ డోంట్ నో, ఆ లాట్ ఆఫ్ బ్యాగ్స్లోంచి నా బ్యాగ్ ఒక్కటే ఎట్లా మిస్ అయింది. సమ్వన్ ఎగ్జామ్ సెంటర్లోంచి ఒక బ్యాగ్ తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు మధ్యాహ్నం బాక్స్ లేదు, సెకండ్ పేపర్కి చదువుకోవాల్సిన మెటీరియల్స్ ఏవైతే పెట్టుకుంటామో అవేవి లేవు, పెన్స్, అడిషనల్ పెన్స్, మనకి మెయిన్స్లో వీ నీడ్ అ లాట్ ఆఫ్ పెన్స్ ఎందుకంటే ఇమీడియట్గా రాస్తుంటాం కాబట్టి అడిషనల్ పెన్స్ లేవు. అండ్ మై ఫోన్ వాజ్ మిస్సింగ్. సో సెకండ్ పేపర్, సో సైకలాజికల్గా ఐ వాజ్ అ లిటిల్ డౌన్. ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ మై మార్క్స్ ఇన్ GS2. సో యూజువల్గా ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఎంత ప్రిపేర్ అయినా 100% మనం మెంటలీ ఫిజికలీ ఈ ఎగ్జామ్కి రెడీ ఉన్నా దెర్ విల్ ఆల్వేస్ బీ సమ్ థింగ్స్ విచ్ ఆర్ అన్కంట్రోలబుల్ మన సిచ్యుయేషన్స్లో. సో అలాంటి ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కూడా మెంటలీ స్ట్రాంగ్ ఉండి దేనికోసం చదివాము అన్నది ఒక్కటి గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళిపోతే let that stress not enter into your head, that we can take care.